హలో అండి, నేను ఇప్పుడు మీకు బెండకాయ శనగపిండి కూర చెప్పబోతున్నాను. బెండకాయలు ఇవి కావాల్సిన పదార్థం: బెండకాయలు, శనగపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లి. నెక్స్ట్ ఆయిల్ కామన్. ఇప్పుడు బెండకాయలు ఏంటంటే ఎలా చేయాలంటే, బెండకాయలు తొడిమి ఇటు తీసి మధ్యలోకి ఇలా చీల్చుకోవాలి. శనగపిండి పెట్టడానికి అన్ని కాయలు అట్లానే చేసుకోవాలి. నేనంటే ఆల్రెడీ ముందు చేసి పెట్టి మీకు ఇప్పుడు చూపించడానికి ఒక 2-3 కాయలు పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నాను. బెండకాయలన్నీ మీరు అలా చేసుకోవచ్చు. శనగపిండి, కారం, ఉప్పు, వెల్లుల్లిపాయలు. మనం చిదక్ కొట్టాలంటే కొంచెం కష్టం కదా, మిక్సీలో వేసేస్తున్నా ఈజీగా. ఫస్ట్ శనగపిండి మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది పొడి బాగుంటుంది వేగితే. తర్వాత దానికి సరిపడా, పిండికి సరిపడా కారం వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, దానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు దంచడం కొంచెం కష్టం కాబట్టి మిక్సీలో వేసేస్తున్నాను. చూసారా, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, శనగపిండి. మనం వెల్లుల్లిపాయలు కష్టపడక్కర్లేదన్నమాట. మెత్తగా నలిగిపోతాయి, లేకపోతే ముక్కలు ముక్కలు ఉండిపోతాయి. మనం చేతితో దంచి చేస్తే ముక్కలు ముక్కలు ఉండిపోతాయి. ఇప్పుడు చూడండి, ఎక్కడ ముక్కలు లేవు. దీన్ని బెండకాయలో పెట్టుకొని కుక్కుకొని నూనెలో ఫ్రై చేసుకోవడం. చూడండి, బెండకాయ ఇట్లా చేసుకొని ఈ పొడిని చక్కగా ఇందులో ఎక్కువ ఎంత పడితే అంత ఇట్లా కూరుకోవాలి. కూరుకొని అన్ని రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు నూనె కాగంగానే వీటిని కొన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైలా చేసుకోవాలి. అన్ని ఇలాగా పిండి కుక్కొని అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కాక ఇలా ఇలా చక్కగా వేసుకుంటే మంచిగా వేగిపోతాయి. ఇలా కొన్ని వేసుకోవాలి. ఒకేసారి వేస్తే అన్ని వేగవు, ముద్దలా ఉండిపోతాయి. అది కొంచెంసేపు ఉన్నా కదపాలి, ఇప్పుడే కదపకూడదు. కదిపితే పిండి పడిపోతుంది. అందుకని వేసి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత కదిపితే పిండి పడిపోదు. ఇప్పుడు పిండి తడుస్తుంది కదా, ఊడిపోదు. కొంచెం అన్ని ముడిగాయి కదా, ఇప్పుడు పిండి కూడా తడిసింది, ఊడిపోదు మీకు. దీన్ని కొంచెం తేలిగ్గా ఇలాగా కలుపుకోవాలి. విడిపోకుండా పిండి కాయ విడిపోకుండా తేలిగ్గా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని బాగా వేగనియ్యాలి. పచ్చి లేకుండా వేగనియ్యాలి. చెక్క కరకరా వేగుతాయి, ఎర్రగా మంచిగా బాగా వేగుతాయి. దాన్ని అలాగే మిగతావి కూడా అన్ని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని లాస్ట్లో పిండి వేయాలి. ఇవ్వండి, ఇలా వేయించుకోవాలి. బెండకాయలన్నీ ఇలా వేయించుకోవాలి. ఇవి తీసేసి మళ్ళా వేరేవి కూడా వేసాను. మనం ఎన్ని పెట్టుకుంటామో అలా వేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేసుకుంటే ఇలా కరకర వేగవు, మెత్తగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇది చూడండి, పట్టుకుంటే టక్కన విరుగుతుంది. అలా ఉండాలన్నమాట. ఇలా వేగిపోయి కదా, ఈ వేగింది ఇలా బౌల్లోకి తీసుకుంటాం. అన్నీ ఇలా ఒకసారి అన్నీ ఇలా తీసుకొని ఒకటేసారి మనం పిండి వేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటాం. మనం ఎన్ని పెట్టుకుంటే అన్నీ అలా. చూసారా, ఇది కూడా వేగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి ఎక్కువసేపు ఇదైంది కనుక కొంచెం పిండి మాడింది అనుకోండి, ఆయిల్ ఇలా తీసేసేయండి. మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకొని అది మళ్ళీ తెచ్చి పోసేయచ్చు. అదే ఆయిల్ మీరు వేరే వేయక్కర్లేదు.
ఇది ఆయిల్ కొంచెం మడ్డి అంతా కింద దిగిపోతుంది కదా, అప్పుడు ఈ ఆయిల్ ఇలా పోసేసుకుంటే మనకు ఆ పిండి రాకుండా, మాడిన వాసన రాకుండా, పిండి రాకుండా ఇలా పోసేసుకోవాలి. మొత్తం ఆయిల్ పోసుకోవాలి. పోసుకొని ఇప్పుడు ఈ బెండకాయలన్నీ మళ్ళా ఇందులో వేసి, ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదండి, ఇందులో మనం పెట్టుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి ఇందులో జల్లుకోవాలి. మనకి ఎంత పొడి కావాలంటే అంత జల్లుకోవచ్చు. కారం పొడి మనం ఎంత కావాలంటే అంత జల్లుకోవచ్చు. జల్లుకొని ఇలా కలుపుకోవాలి. మనకి ఇంకా ఇందులో పొడి పడుతుంది. ఆయిల్ ఉంది కదండి, ఇంకా పొడి పడుతుంది. ఈ పొడి ఇలాగా ఆయిల్ ఉండే మటుకు పొడి వేసుకోవచ్చు. ఎంతైనా పడుతుంది. ఈ పొడి వేగే వరకు ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఈ పొడి వేగే వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. పొడి పచ్చివాసన పోవాలి కదండి, పచ్చి పొడి కదా ఇది, అందుకని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎరుపు రంగు వచ్చే వరకు కలపాలి. ఇలా పచ్చి రంగు ఉండకూడదు. ఇలా మొత్తం కాయలు పొడి ఇలా బాగా చూసారా, కలర్ వచ్చింది, బ్రౌన్ కలర్ ఎట్లా వచ్చింది, ఎరుపు రంగు వచ్చింది కదా. ఎరుపు రంగు వచ్చి పచ్చి వాసన పోయింది అనమాట. పచ్చి వాసన పోయింది అంటే మనకి ఎరుపు రంగు వస్తుంది. ఈ పచ్చి వాసన పోయాక ఇంకా స్టవ్ ఆపేసుకోండి. కూర మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి దీన్ని ఏం చేయక్కర్లే. ఆ వేడి మూట్లో కాసేపు ఉంచితే సరిపోతుంది. ఈ కూరని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మీరు వదలరు. థ్యాంక్ యూ. మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను.